అందరికీ. ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎకనామిక్ సర్వే నుంచి అందులోని మెయిన్ పార్ట్ వచ్చేసి అగ్రికల్చర్ నుంచి ఏ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి వస్తాయో, ఎంసీక్యూస్ వస్తాయో అవి ఈ వీడియోలో అయితే నేను చేయబోతున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎంసీక్యూస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఎకనామిక్ సర్వే ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటే రివిజన్ పర్పస్ కింద కూడా ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్? వీట్, రైస్, మిల్క్, కాటన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1, 2, 4. Wheat, rice, cotton. India being the second largest producer in rice, wheat, cotton. The largest producer of milk, pulses and spices. Next question. What is the share of Indian agriculture sector in country's GDP at current prices? 19%, 42.3%, 18.2%, 30.38%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ద ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ ప్రొవైడ్స్ livelihood support to about 42.3% of the population, a share of 18.2% in the country's GDP at current prices. Next question. Which of the following are the reasons for the low yields according to Economic Survey 2024? Fragmented land holdings, lack of farm mechanization, promoting digitalization, dependency on rains, issued remunerative prices through MSP. Choose the correct option. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1, 2, 4. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 అనేది ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ వల్ల లో ఈల్డ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్ వల్ల కూడా వస్తుందన్నమాట. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడిందండి. FARM ఫామ్ అనమాట అది. నెక్స్ట్ ప్రమోటింగ్ డిజిటలైజేషన్ వల్ల యూజే ఉంది కానీ నెగిటివిటీ లేదు, లో ఈల్డ్స్ అనేవి ఉండవు. సో ప్రమోటింగ్ డిజిటలైజేషన్ అనేది పాజిటివ్ అనమాట. సో అందుకే 3 అనేది లేదు. నెక్స్ట్ డిపెండెన్సీ ఆన్ రైన్స్ అనేది కూడా లో ఈల్డ్స్కి రీజనే. ఇష్యూడ్ రెమ్యూనరేటివ్ ప్రైజెస్ త్రూ MSP అనేది గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ హై ఈల్డ్స్ రావడానికి. సో ఇవి 1, 2, 4 అనేవి మాత్రమే రీజన్స్ అనమాట. అండ్ రిమైనింగ్ రీజన్స్ ఏమేమైతే ఉన్నాయంటే ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్, లో ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్, ల్యాక్ ఆఫ్ ఫార్మ్ మెకనైజేషన్, insufficient access to quality inputs, inadequate marketing infrastructure leading to post-harvest losses, dependency on rains and short growing seasons are a few. ఇవి రీజన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. What is the contribution of livestock to the total GVA at constant prices in agriculture and allied sectors in 2022 to 23? 24.32%, 18.2%, 30.38%, 17.54%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 30.38. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లైవ్ స్టాక్ టు ద టోటల్ GVA at constant prices in agriculture and allied sectors increased from 24.32% in 2014-15 to 30.38% in 2022-23. 24.32% అనేది ఉండేదన్నమాట ఎప్పుడు 2014-15. అది 30.38 2022 నుంచి 23కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇక్కడ మనకు అడిగింది 22 నుంచి 23 మధ్యలో లైఫ్ స్టాక్ యొక్క టోటల్ GVA అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 30.38. నెక్స్ట్, ద టర్మ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ రిలేటెడ్ టు గ్రేప్స్, palm oil, all fresh fruits, none of the above. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పామ్ ఆయిల్ని తీయడానికి
వీటిని అయితే యూస్ చేస్తారండి. ఇలాగా ఫ్రూట్ బంచెస్ కింద ఉంటాయి. ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి క్రష్ చేసి దాని నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పామ్ ఆయిల్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్కి సంబంధించి ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ఆల్ ఓవర్ ఇండియా. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. 1 only, 2 only, both 1 and 2, neither 1 and 2. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 ఓన్లీ. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే అండ్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ నార్త్ ఈస్ట్ రీజన్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనేది మెయిన్గా ఫోకస్ నార్త్ ఈస్ట్ రీజన్స్కి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అయితే మెయిన్ ఫోకస్ లేదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓన్లీ 1 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ మేజర్ పామ్ ఆయిల్ ప్రొటెక్షన్ కంట్రీస్. ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ అనేది చూడమంటున్నాడు. దేనికి సంబంధించి పామ్ ఆయిల్ ప్రొటెక్షన్ ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళ కంట్రీస్ యొక్క ఆర్డర్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ అనమాట. ఇక్కడ ఇండోనేషియా వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనం ఇండోనేషియా వచ్చేసి 63.37%, మలేషియా వచ్చేసి 28.36 అండ్ థాయిలాండ్ వచ్చేసి 4.15. మనమే ఈ కంట్రీస్ నుంచి పామ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో కంట్రీస్ అనేవి ఇవన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రెమ్యూనరేటివ్ ఎంఎస్పి పర్సన్ ఫర్ రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ ఇన్ 2022-23? 89%, 98%, 92%, 82%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 98%. ఏ రెమ్యూనరేటివ్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ విచ్ వాజ్ ఎట్ 98% over cost in 2022-23 is also providing the incentive to farmers to diversify production. So this one is 98% in the year 2022-23. Next question. According to the Economic Survey 2024, choose the correct initiatives taken for crop diversification by Government of India. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎంఎస్పి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1, 3, 4, 5 ఓన్లీ. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అండ్ ఎంఎస్పి అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్. ఇది అకార్డింగ్ టు ది ఎకనామిక్ సర్వే 2024కి సంబంధించిన క్రాప్ డైవర్సిఫికేషన్ ఒక ఇనిషియేటివ్స్ అనమాట విచ్ వాజ్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఎంఎస్పి ఓవర్ ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. In which of the following year the food grain production hit in all time high record? 2023-24, 2021-22, 2022-23, 2020-21. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2022-23. In 22-23 food grain production hit an all time high of 329.7 million tons and oil seeds production reached 41.4 million tons. సో ఇక్కడ ఈ టన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. 329.7 మిలియన్ టన్స్ అనేవి ఏ ఇయర్లో ఆల్ టైమ్ హై రికార్డ్ అని అడిగారు కాబట్టి ఆప్షన్ సి 2022-23లోని.
Next, how much percent interest subvention was given by Animal Husbandry Infrastructure Development Fund? 3%, 5%, 4%, 2%. అంటే ఇక్కడ ఎంత పర్సెంట్ అనేది సబ్సిడీ ఇచ్చారు ఇంట్రెస్ట్ మీద అని అడుగుతున్నారు. ఎందులోని యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3%. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ద యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఫెసిలిటేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్, private companies, FPOs and Section 8 companies and dairy cooperatives. The government provides 3% interest subvention to the borrower and credit guarantee of up to 25% of total borrowing. ఎంతైతే టోటల్ బారోయింగ్ తీసుకున్నారో అంత బారోయింగ్లో 25% వరకు క్రెడిట్ గ్యారంటీ అనేది ఇస్తారనమాట. 3% ఇంట్రెస్ట్ అని, 3% సబ్సిడీ అనేది. Next question. In 22-23, India achieved a record fish production. What is the total fish production by India in 2022-23? 19.54 million tons, 17.54 million tons, 19.54 lakh tons, 17.54 lakh tons. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం మిలియన్ టన్స్, ల్యాక్ టన్స్ నెంబర్ గుర్తున్నా కానీ వీటిలో కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పెట్టేయచ్చు. సో మనం చదివేటప్పుడు చాలా క్లారిటీగా చదవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 17.54 million tons, ఆప్షన్ బి. In 22-23, India achieved a record fish production of 17.54 million tons, ranking third globally and accounting for 8% of global production. Next question. What percent the livestock sector contributed to the total GVA percent in 2022-23? 4.18%, 4.66%, 3.28%, 8.9%. లైఫ్ స్టాక్ సెక్టర్ టోటల్ జీవీఏ ఇన్ 2022-23లో లైఫ్ స్టాక్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి, 4.66%. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ స్టాక్ టు ద total GVA at constant prices in agriculture and allied sectors increased from 24.32% in 2014-15 to 30.38% in 2022-23. ఇదనేది ఇక్కడ మెయిన్లీ లైఫ్ స్టాక్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఇక్కడ అడిగింది వీళ్ళు జీవీఏలో అడిగారు. ఎవ్రీ లైన్ ఎకనామిక్ సర్వేలో చాలా ఇంపార్టెంట్, చాలా క్లారిటీగా చదువుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, లైఫ్ స్టాక్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో 24% నుంచి 30%కి ఇంక్రీజ్ అయింది నియర్లీ. ఇక్కడ అడిగింది మనకి టోటల్ జీవీఏ అడిగారు. సో 2022-23లో లైఫ్ స్టాక్ సెక్టర్ అనేది 4.66% అనేది టోటల్ జీవీఏలో కాంట్రిబ్యూట్ చేసిందంట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద గ్లోబల్ పర్సెంట్ షేర్ ఆఫ్ ఇండియాస్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ 2022-23? 9%, 7%, 6%, 8%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 8%. ఇన్ 2022-23, ఇండియా అచీవ్డ్ ఏ రికార్డ్ ఫిష్ ప్రొడక్షన్ ఆఫ్ 17.54 million tons, ranking third globally and accounting for 8% of global production. మొత్తం ఎన్నండి 17.54 million tons అనమాట ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 2022-23 అండ్ ర్యాంకింగ్ థర్డ్ గ్లోబల్లీ. గ్లోబల్లోనే ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా అనేది థర్డ్ ర్యాంక్ ఉంది. అండ్ ఎంత పర్సెంట్ అండి? 8% ఆఫ్ గ్లోబల్ ప్రొడక్షన్. నెక్స్ట్ క్వశ్చన్. When was the Fisheries and Aquaculture Infrastructure Development Fund introduced? 2015-16, 2016-17, 2017-18, 2018-19. Correct answer is 2018-19.
The Fisheries and Aquaculture Infrastructure Development Fund was introduced in 2018-19 with a total fund size was 7.52 thousand crore. సో ఆప్షన్ డి 2018-19లో ఆక్వాకల్చర్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడితో ఎకనామిక్ సర్వేలో ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశానండి. ఎకనామిక్ సర్వేలో ఇంకా వేరే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ కావాలన్నా లైక్ అగ్రికల్చర్లోనే ఇంకా క్వశ్చన్స్ అనేవి కావాలి అంటే కనుక కమెంట్ బాక్స్లో మీరు కమెంట్ చేస్తే కనుక నేను ఎకనామిక్ సర్వే మీద ఎంసీక్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్గా రాబోయే గ్రూప్ 2కి అయితే ఎకనామిక్ సర్వే ఎంసీక్యూస్ ఆర్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎకనామీలో. సో ఇలాంటి వీడియోస్ అనేవి మరీ కావాలంటే చెప్పాను కదండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ.